ఈరోజు క్లాస్లో మనం రైలింగ్ ఎలాగా మనం క్రియేట్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే మనం షేప్స్లోకి వెళ్ళి షేప్లో ఇక్కడ నేను ఏం చేస్తానంటే లైన్ టూల్కి వెళ్తాను. లైన్ టూల్లో ఓ స్నాప్ అనేది నేను ఆన్ చేసుకొని సో నేను ఇక్కడ ఈ ఎండ్ దగ్గర సో ఇలా నేను ఏం చేస్తానంటే దాన్ని పార్ట్ అనేది నేను కట్ చేసుకోవడం జరుగుతుంది. అయితే ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఏంటి చేద్దాం అనుకుంటున్నానంటే యాక్చువల్గా దీంట్లో నేను కొంచెం రౌండెడ్ రేడియస్ అనేది నేను క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను స్మూత్గా. కాబట్టి ఇక్కడ ఏం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అలా రౌండెడ్ నాకు కావాలి కాబట్టి నేను ఏం చేయాలంటే ఫిలిట్ అనేది ఇవ్వాలి. సో ఫిలిట్ అనేది మనం ఎలాగిస్తామంటే వర్టెక్స్ తీసుకొని ఏ కార్నరింగ్ పాయింట్స్కి నాకు కార్నర్ కావాలనుకుంటున్నానో ఆ కార్నర్ పాయింట్ వర్టెక్సెస్ని మనం సెలెక్ట్ చేయాలి. సో సెలెక్ట్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిలిట్ అని చెప్పి నాకు ఒక ఆప్షన్ ఉంటుందన్నమాట. సో ఫిలిట్ అని చెప్పేసి సో ఇక్కడ మనకి ఎంత కార్నరింగ్ మనకు కావాలనుకుంటున్నామో సో ఇక్కడ మనం సెలెక్షన్ అంటే క్లిక్ అండ్ డ్రాగ్ చేసుకుంటే నాకు కార్నరింగ్ అనేది క్రియేట్ అయిపోయింది. సో కార్నరింగ్ ఎప్పుడైతే నాకు క్రియేట్ అయిపోయిందో నేనేం చేయాలనుకుంటున్నానంటే దీనికి ఒక సర్ఫేస్ని క్రియేట్ చేయాలి. సో సర్ఫేస్ని అంటే లైన్ అనే ఆబ్జెక్ట్కి సర్ఫేస్ అనేది మనం క్రియేట్ చేయాలనుకుంటే ఇక్కడ మనకి రకరకాల మెథడ్స్ ఉన్నాయి. అందులో ఏంటంటే ఇక్కడ రెండరింగ్ అని చెప్పేసి రెండరింగ్ దాంట్లో ఎనేబుల్ వ్యూ పోర్ట్ ఎనేబుల్ వ్యూ రెండర్ అని చెప్పేసి సో ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఫర్ సపోజ్ దాన్ని అంటే ఇక్కడ థిక్నెస్ అనేది ఆల్రెడీ బై డిఫాల్ట్గా మనకి ఇక్కడ ఉంటుంది. సో ఈ థిక్నెస్ నేను ఏం చేస్తానంటే ఐ విల్ మేక్ ఇట్ యాజ్ 2 inches. సో 2 inchesగా ఈ యొక్క దీన్ని నేను తీసుకోవడం జరుగుతుంది. అది అయిపోయిన తర్వాత నేను ఏం చేస్తానంటే ఈ యొక్క రైలింగ్ అనేది మనకి ఎక్కడ వచ్చింది సో ఎలా వచ్చింది అనేది మనం ఇక్కడ అన్ని వ్యూస్లోని మనం తీసుకోవాలి. ఎందుకనంటే బికాస్ మనకి ఇక్కడ ఏమవుతుందంటే జనరల్గా మనం ఒక సర్టెన్ పార్ట్లో నాకు ఎండ్ అవుతుంది కాబట్టి సో ఇందులో నేను ఏం చేస్తానంటే వర్టెక్స్ పాయింట్కి వెళ్తాను. సో వర్టెక్స్ పాయింట్కి వెళ్ళి ఆ పాయింట్ని నేను సెలెక్ట్ చేసుకొని నాకు ఎక్కడికి కావాలి అంటే ఏ ఏరియాలోని నాకు కావాలి అనే దాన్ని మనం ఇక్కడ ఏం చేయాలంటే మనకి కార్నరింగ్ పార్ట్ అనేది మనం ఇక్కడ బేజర్ పాయింట్ అనేది వచ్చింది. రైట్ క్లిక్ చేసి నేను దాన్ని కార్నర్ అని ఇస్తాను. అంటే కార్నర్ అనేది ఎప్పుడైతే నేను ఇస్తానో ఆటోమేటిక్గా నాకు అక్కడ ఏమవుతుందంటే ఈ స్లోపింగ్ అనేది నాకు రాదనమాట. సో జనరల్గా మనకి ఇక్కడ ఎట్లాగా అంటే ఆబ్జెక్ట్ అనేది మనం ఇక్కడ చూసారా. సో నేను ఏం చేస్తానంటే దీన్ని తీసుకొని ముందు ఇక్కడ ఈ పొజిషన్ అనేది నేను మార్చేస్తాను. సో పొజిషన్ అనేది మార్చిన తర్వాత దీన్ని కూడా ఇట్లాగా మనం పెట్టుకొని సో యాక్చువల్గా ఇక్కడ నేను ఈ వర్టెక్స్ పాయింట్ అనేది ఏంటంటే మనం ఇక్కడ వరకు ఇంక్రిమెంట్ చేసుకుంటున్నాను నేను. సో ఇంక్రిమెంట్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ ఏం చేయాలంటే మళ్ళీ మనం సైడ్ వ్యూలో ఒకసారి వెరిఫై చేద్దాం. అంటే మనకి ఎగ్జాక్ట్గా కరెక్ట్గా వచ్చిందా లేదా ఏమైనా అప్స్ డౌన్స్ మనకి క్రియేట్ అయినాయా అనేది మనం ఇక్కడ చూసుకోవాలి. సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఎగ్జాక్ట్గా నాకు ఈ కార్నరింగ్ పాయింట్ అనేది దాన్ని మనం తీసుకుంటే అసలు
సో వర్టెక్స్ ఆపేసి నేనేం చేస్తానంటే దీన్ని కొంచెం ఇలాగా తీసుకుంటాను. సో తీసుకొని మళ్ళీ మనం ఏం చేయాలంటే ఇక్కడ వాటిని ఎనేబుల్ వ్యూ రెండర్ అనే దాన్ని నేను స్విచ్ ఆపుతాను అందులో ఆపేసి. సో మనకి ఇక్కడ ఎగ్జాక్ట్గా వచ్చిందా లేదా అనేది మనం ఇక్కడ ఏం చేద్దామంటే చూడడానికి అవుతుంది. సో ఇందులో నేను ఆల్ట్ డబ్ల్యూ తీసుకొని సో ఇది ఎక్కడ ఉంది, సో ఫస్ట్ మనం చూడాలి. సో ఇది స్ట్రెయిట్గా ఉందా లేదా అనేది తీసుకుంటే ఇక్కడ మనకి చిన్న తేడా అనేది కనబడుతుంది. సో ఇక్కడ వర్టెక్సెస్ తీసుకొని ఈ యొక్క వర్టెక్స్ ఏదైతే ఉందో ఆ వర్టెక్స్ అనేది ఈ లైన్కి ఇలా స్ట్రెయిట్గా మనం పెట్టుకొని, సో దాని తర్వాత మళ్ళీ నాకు ఇక్కడ ఏమైందంటే ఈ యొక్క వర్టెక్స్ లైన్ కూడా మనకి ఇక్కడ ఎగ్జాక్ట్గా సో దీన్ని కూడా మనం ఇలా దించేస్తే సో ఈ వర్టెక్స్ పాయింట్ కూడా మనం ఇలా లెవెల్ చేసుకోవాలి. అలాగనే ఏం లేదు, అంటే ఎగ్జాక్ట్గా నాకు లైనింగ్ మీదకి రాలేదు కదా, అలాగనే ఏం లేదు. బట్ ఇక్కడ ఏంటంటే సో కొంచెం స్ట్రెయిట్గా మనకి రావాలి కాబట్టి మనం అట్లాగా ఒకసారి వెరిఫై చేస్తున్నాను అంతే. ఇక్కడ
ఓకే. సో ఇప్పుడు మనం ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ మనం ఈ రెండిటిని కూడా మనం ఎనేబుల్ చేసుకొని ఇది ఎక్కడ మనం కావాలనుకుంటున్నామో
సో దీన్ని నేను ఎనేబుల్ వ్యూ రెండర్ అనేది మనం తీసేసి, సో నాకు ఇక్కడ ఒక చిన్న గ్లాస్ టైప్ లాంటిది నేను అప్లై చేయాలనుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇది సెలెక్ట్ చేసుకొని నేను దీన్ని స్ప్లైన్ కింద సెలెక్ట్ చేస్తాను. సో స్ప్లైన్ కింద సెలెక్ట్ చేసి ఏం చేస్తానంటే ఇక్కడ ఒక అవుట్లైన్ అనేది నేను దీనికి ఇవ్వాలనుకున్నాను. సో 0.06 ఇంచెస్. ఓకే, సో అలా ఇచ్చేసిన తర్వాత నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే దానికి ఎక్స్ట్రూడ్ అనే కమాండ్ ఇవ్వాలి. ఎక్స్ట్రూడ్ అని కమాండ్ ఇచ్చేసి సో ఇక్కడ ఏంటంటే నాకు ఒక గ్లాస్ టైప్ లాగా నేను అంటే మెటీరియల్లో నేనేం చేస్తానంటే గ్లాస్ అనేది ఇచ్చేస్తాను. సో కాబట్టి నాకు అక్కడ ఏమవుతుందంటే సో ఇక్కడ నేను చిన్న గ్లాస్ టైప్ లాగా పెట్టుకున్నాను అనమాట. అంటే మీదన కిందన మనకి ఫ్రేమ్ లాగా కనిపిస్తుంది. సో గ్లాస్ టైప్లా మనకు కనిపించడం కోసం ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెటీరియల్ తీసుకుంటాము. సో ఇందులో స్టాండర్డ్లోకి వెళ్తే సో స్టాండర్డ్లో మనకి ఇక్కడ ఏంటంటే ఆర్కిటెక్చరల్ మెటీరియల్ అని చెప్పేసి ఉంటుంది. ఆర్కిటెక్చరల్ మెటీరియల్లో గ్లాస్ క్లియర్ అని చెప్పి ఉంటుంది. సో దీనికైతే మనం గ్లాస్ ఇద్దాం అనుకుంటున్నామో దానికి మనం ఆ మెటీరియల్ అప్లై చేయడంతో ఏమవుతుందంటే సో ప్లెయిన్గా వచ్చేస్తుంది. సో దానికి గ్లాస్కి ఏమైనా కలర్ ఇవ్వాలనుకుంటే సో ఆ కలర్ని నేను ఇక్కడ అజైన్ చేసుకోవచ్చు అన్నమాట. సో అది అజైన్ చేయడం వల్ల నాకేమవుతుందంటే సో ఇప్పుడు నేను F9 రెండర్ వ్యూ తీసుకుంటే నాకు ఇక్కడ ఒక గ్లాస్ లాగా చూసారా, గ్లాస్ లాగా వచ్చేసింది. అంటే ఇలాగా మనం ఏంటంటే మెటీరియల్తో కూడా మనం కొంత లుక్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇలాగా మనం రకరకాల ఆప్షన్స్ అంటే మనం రకరకాలుగా యూజ్ చేసుకొని మనం ఏం చేస్తామంటే మనకు కావాల్సిన అవుట్పుట్ని మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. అయితే ఇక్కడ నేను ఏం చేయాలనుకున్నానంటే ఇక్కడ ఒక చిన్న బాక్సెస్ టైప్ ఆఫ్ ద డిజైన్ మనకి పెట్టుకోవాలనుకుంటున్నాను యాక్చువల్గా. ఓకే,
అది మెటీరియల్లోని ఇది మనం స్టీల్ చేసేస్తాం, ఈ బాటము టాప్ది కూడా. సో అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మనకి మధ్యలో గ్లాస్ ఉంటుంది, టాప్ బాటమ్ స్టీల్ వస్తుంది. మనం అది మెటీరియల్లో కవర్ చేసేస్తాం అన్నమాట. సో ఇక్కడ నేను ఎక్స్ట్రూడ్ అండ్ ఇక్కడ సో 4 feet. సో ఇక్కడ మనం రైట్ క్లిక్, కన్వర్ట్ టు ఎడిటబుల్ పాలిగాన్. సో ఎడ్జెస్ సెలెక్ట్ చేయాలి. సో సెలెక్ట్ చేసిన తర్వాత కనెక్షన్స్, సో ఓకే. దాని తర్వాత మనకి ఇక్కడ ఏం చేస్తామంటే పాలిగాన్ సెలెక్ట్ చేసుకొని ఈ ఫేస్ అంతా ఇలా సెలెక్ట్ చేసి, సో సెలెక్ట్ చేసిన తర్వాత నేనేం చేస్తానంటే ఆల్ట్ పట్టుకొని ఈ ఏరియా అలాగే మళ్ళీ ఆల్ట్ పట్టుకొని ఈ ఏరియా సెలెక్షన్ చేసి ఇక్కడ ఇన్సర్ట్ 2 inches. ఇక్కడ ఏం చేయాలంటే బై పాలిగాన్, ఓకే. తర్వాత బ్రిడ్జ్. సో ఇవ్వడంతో ఏమైందంటే నాకు విండో ఫ్రేమ్ అనేది నాకు వచ్చింది ఇక్కడ.
సో ఒకటి వస్తుంది కాబట్టి నాకు ఇక్కడ నెక్స్ట్ది ఏంటంటే షిఫ్ట్ డ్రాగ్ చేసుకొని ఓకే అని చెప్పి, సో ఏదైతే ఇక్కడ ఉందో దాన్ని ఇక్కడ పెట్టుకున్నాను. సో దాని తర్వాత మనకి ఈ పార్ట్కి వచ్చేసరికి ఇది మనకి ఏంటంటే 6 feet. సో కాబట్టి ఇక్కడ ఏం చేద్దామంటే మనం ఒక రెక్టాంగులర్ టైప్ ఆఫ్ ద షేప్ని మనం తీసుకొని ఇక్కడ విత్ ఏమో 6 feet ఇద్దాం. సో లెంత్ వచ్చేసి 4 inches. సో ఇప్పుడు నేను ఓకే, సో దీన్ని నేను ఎక్స్ట్రూడ్ చేస్తున్నాను. సో ఎంత ఎక్స్ట్రూడ్? 4 feet హైట్. సో ఇక్కడ ఏంటంటే నాకు పొజిషన్ వచ్చేసరికి రైట్ క్లిక్ 3 feet. ఓకే, సో ఇప్పుడు నేనేమో సో దీన్ని మళ్ళీ రైట్ క్లిక్ కన్వర్ట్ టు ఎడిటబుల్ పాలిగాన్. సో ఎడ్జెస్. సో ఇక్కడ ఏం చేయాలంటే మనం కనెక్ట్ అని చెప్పేసి ఇక్కడ నేను 2 సెగ్మెంట్స్ ఇస్తాను. ఓకే, సో దాని తర్వాత నేనేం చేస్తానంటే పాలిగాన్ తీసుకొని ఈ మొత్తం ఈ ఫేసెస్ అన్నిటిని కూడా ఇలా నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో సెలెక్ట్ చేసిన తర్వాత నేనేం చేస్తానంటే ఇక్కడ ఆల్ట్ పట్టుకొని
ఇన్సెట్ 2 inches by polygon. ఓకే. సో ఇప్పుడు నేను బ్రిడ్జ్ సో దాని తర్వాత ఇది ఏం చేస్తామంటే షిఫ్ట్గా డ్రాగ్ చేసుకొని ఓకే. దాని తర్వాత దీనికి ఏం చేస్తానంటే నేను ఇక్కడ యాంగిల్ రొటేట్, సో ఎగ్జాక్ట్గా ఇలా స్ట్రైట్గా మనం పెట్టుకొని పొజిషన్ టూల్తో సో ఇది చాలా చిన్నదిగా ఉంది కాబట్టి సో దీన్ని ఏం చేయాలంటే మనం సో దీన్ని మనం షిఫ్ట్ డ్రాగ్